హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. హాయ్ హలో వ్యూవర్స్, మనము ఈ లెక్చర్ వీడియోలో కామన్ బేస్ యాంప్లిఫైర్ గురించి తెలుసుకుందాం. సో కామన్ బేస్ యాంప్లిఫైర్ తీసుకున్నట్టయితే మనకు సర్క్యూట్ డయాగ్రాము ఈ విధంగా బేస్ కామన్గా ఉంటుంది ఇన్పుట్కి అవుట్పుట్కి. సో ఇది బేసు, ఇది ఎమిటరు, ఇది కలెక్టరు. సో ఎమిటర్కి ఒక రెసిస్టరు ఆర్ సిగ్నల్ ఇద్దాము ఇటువైపు. ఇది ఇన్పుట్ సిగ్నల్, ఇది గ్రౌండ్ చేద్దాము, బేస్ గ్రౌండ్కి ఇస్తాము. కలెక్టర్ వైపు అవుట్పుట్ సైడ్ మనం ఒక రెసిస్టర్ కనెక్ట్ చేస్తాము. ఈ విధంగా దీన్ని ఆర్సీగా డినోట్ చేస్తాము. సో ఇక్కడ మనం అవుట్పుట్ వోల్టేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది, V0. సో ఇక్కడ అవుట్పుట్ రెసిస్టెన్స్ R0, ఇది VI ఇన్పుట్ వోల్టేజ్, ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ RI తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ట్రాన్సిస్టరు. సో ఇప్పుడు ఇది ఫిగర్ ఏ. మనం ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ని దాని యొక్క మన టీ మోడల్తో మనం రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో టీ మోడల్ తీసుకుంటే మనకి ఈ విధంగా రెసిస్టర్ RE ఉంటుంది ఎమిటర్ దగ్గర, కలెక్టర్ వైపు ఒక కరెంట్ సోర్స్ ఉంటుంది, బేస్ ఒక స్ట్రైట్ లైన్గా రిప్రజెంట్ చేస్తాం. మనం ఇంతకుముందు వీడియోలో టీ మోడల్ రిప్రజెంటేషన్ చూసింటాము. ఈ కరెంట్ సోర్స్ని ఆల్ఫా ఈగా డినోట్ చేస్తాము. సో ట్రాన్సిస్టర్ స్థానంలో మనం ఈ టీ మోడల్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో మిగతావన్నీ అలాగే ఉంటుంది. సిగ్నల్ రెసిస్టెన్స్ R సిగ్నల్ అలాగే ఉంటుంది, ఇన్పుట్ సిగ్నల్ V సిగ్నల్ అలాగే రిప్రజెంట్ చేద్దాం. జస్ట్ ట్రాన్సిస్టర్ స్థానంలో మనం టీ మోడల్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే అవుట్పుట్ సైడ్ కలెక్టర్కి మనం RC రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినాం, అది అలాగే రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ తీసుకుంటాం V0, ఇక్కడ అవుట్పుట్ రెసిస్టెన్స్ R0. సో అలాగే ఎమిటర్కి బేస్ మధ్య ఇన్పుట్ వోల్టేజ్ VI, అలాగే ఇన్పుట్ రెసిస్టెన్స్ RI, ఇక్కడ Rin ఉంది. సో ఇప్పుడు మనం వీటికి ఫార్ములాస్ డిరైవ్ చేద్దాం. సో మొదటిగా ఇన్పుట్ రెసిస్టెన్స్ Rin అనేది ఇన్పుట్ రెసిస్టెన్స్, R0 అనేది అవుట్పుట్ రెసిస్టెన్స్, కరెంట్ వోల్టేజ్ గెయిన్ AV0, ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ GV. ఈ 4 పారామీటర్స్ మనం డిరైవ్ చేస్తాం. మొదటిగా ఇన్పుట్ రెసిస్టెన్స్ తీసుకున్నట్టయితే మనకు జనరల్ ఫార్ములా ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ కరెంటు అకార్డింగ్ టు ఓమ్స్లా. సో మనకున్న ఇక్కడ ఈ ఎమిటర్కి బేస్ మధ్య కాబట్టి సో Rin ఈక్వల్ టు RE. సో మనకి ఎమిటర్కి బేస్ మధ్య ఉన్న రెసిస్టెన్స్ మన సర్క్యూట్లో చూసినట్టయితే RE రెసిస్టర్ ఉంది. సో దాన్ని REగా ఫార్ములా వస్తుంది. అలాగే మనం అవుట్పుట్ రెసిస్టెన్స్ తీసుకున్నట్టయితే సో మనకి ఈ రెండు పాయింట్స్ మధ్య తీసుకున్నట్టయితే R0 ఈక్వల్ టు RC అనే రెసిస్టర్ ఉంది కాబట్టి మనకి R0 ఈక్వల్ టు RC. నెక్స్ట్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గెయిన్ AV0. సో వోల్టేజ్ గెయిన్ మనకు ఫార్ములా తీసుకుంటే అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ జనరల్ ఫార్ములా. సో AV0 అనేది తీసుకున్నట్టయితే మనకి AV0 ఈక్వల్ టు V0 బై VI, అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. మనకు సర్క్యూట్లో నుంచి V0 తీసుకున్నట్టయితే సో ఇక్కడ V0 అనేది RC రెసిస్టర్ మధ్య ఉన్న వోల్టేజ్, ఇక్కడ కరెంట్ IC అనేది ఫ్లో వెళ్తున్నది కాబట్టి ఇక్కడ మనకు ఈ RC అనే రెసిస్టర్ గుండా ఉండే వోల్టేజ్ -IC ఇంటూ R0. IC రివర్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి IC ఇంటూ R0. మనము ఈ సర్క్యూట్లో నుంచి చూస్తే IC ఈక్వల్ టు ఈ కరెంట్ సోర్స్ ఆల్ఫా E కాబట్టి మనకు V0 ఈక్వల్ టు -αE ఇంటూ RC రావడం జరుగుతుంది. ఇది అవుట్పుట్ వోల్టేజ్ యొక్క ఫార్ములా. అలాగే ఇన్పుట్ వోల్టేజ్ మనం తీసుకున్నట్టయితే ఈ రెండు పాయింట్స్ మధ్య సో సర్క్యూట్లో మీరు చూసుకున్నట్టయితే ఈ ఎమిటర్కి బేస్కి మధ్య మనకు ఇక్కడ ఎమిటర్ కరెంట్ IE అనేది ఫ్లో అవుతుంది, ఇక్కడ IB అనేది కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఈ రెండుటి పాయింట్స్ మధ్య వోల్టేజ్ మనం తీసుకున్నట్టయితే VI ఈక్వల్ టు
సో అక్కడ మనకు ఫ్లో అయ్యే కరెంట్ అయ్యి ఉన్న రెసిస్టర్ ఆర్ఈ ఒకటే కాబట్టి వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఆర్ఈ అది మైనస్ ఐఏ ఇంటూ ఆర్ఈ. సో ఐఈ ఈక్వల్ టు మనకు మైనస్ విఐ బై ఆర్ఈ రావడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఇందులో V0లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు V0 బై విఐ ఫార్ములా రావడం జరుగుతుంది. సో V0 ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఇంటూ ఐఈ స్థానంలో మైనస్ విఐ బై ఆర్ఈ ఇంటూ ఆర్సి ఇది సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఆల్ఫా విఐ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఆల్ఫా విఐ ఇంటూ ఆర్సి బై ఆర్ఈ. సో మనకు కావాల్సింది V0 బై విఐ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్సి బై ఆర్ఈ. ఇది ఒక ఫార్ములా రావడం జరిగింది V0కి. సో ఇది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గెయిన్ యొక్క ఫార్ములా. సో మనకు జిఎం ఈక్వల్ టు ఆల్ఫా బై ఆర్ఈ ఇంతకుముందు లెక్చర్ వీడియోస్లో రావడం జరిగింది. సో ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే V0 ఈక్వల్ టు జిఎం ఇంటూ ఆర్సి ఇది ఇంకొక ఫార్ములా. నెక్స్ట్ పారామీటర్ ఓవరాల్ వోల్టేజ్ గెయిన్. ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ అంటే మనం సిగ్నల్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేస్తాము, అదేవిధంగా నోడ్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేస్తాము, సిగ్నల్ వోల్టేజ్ వి సిగ్నల్ కన్సిడర్ చేస్తాము, అలాగే మనము లోడ్ రెసిస్టెన్స్. సో జీవి ఈక్వల్ టు V0 బై వి సిగ్నల్స్. సో సిగ్నల్ కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇన్పుట్ వోల్టేజ్ వి సిగ్నల్ అవుతుంది. సో అలాగే మనం లోడ్ రెసిస్టెన్స్ అనేది మనం కన్సిడర్ చేసినట్టయితే మనం ఈ సర్క్యూట్లో ఆర్సీకి ప్యారలల్గా మనము లోడ్ రెసిస్టెన్స్ జనరల్గా కనెక్ట్ చేస్తాము. సో ఈ విధంగా కనెక్ట్ చేసినప్పుడు మనకు ఇవి రెండు ప్యారలల్ కాంబినేషన్ అవుతుంది, ఆర్సీ ప్యారలల్ టు ఆర్ఎల్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు V0 ఈక్వల్ టు మైనస్ ఐసీ ఇంటూ ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి ఆర్సీ ప్యారలల్ టు ఆర్ఎల్. ఇంతకుముందు లోడ్ రెసిస్టెన్స్ తీసుకోలేదు కాబట్టి మైనస్ ఐసీ ఇంటూ ఆర్సీ రావడం జరిగింది. ఇక్కడ రెండు కాబట్టి మైనస్ ఐసీ ఇంటూ ఆర్సీ ప్యారలల్ టు ఆర్ఎల్, ఐసీ బదులు ఆల్ఫా ఈ. సో మనకు మైనస్ ఆల్ఫా ఈ ఇంటూ ఆర్సీ ప్యారలల్ టు ఆర్ఎల్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకు ఐఈ ఈక్వల్ టు ఇందాక వచ్చింది విఐ బై ఆర్ఈ. సో V0 ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ విఐ బై ఆర్ఈ ఇంటూ ఆర్సీ ప్యారలల్ టు ఆర్ఎల్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం నెక్స్ట్ ఇక్కడ మనము ఈ వి సిగ్నల్ తీసుకుంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి కేవీఎల్ అప్లై చేసినట్టయితే మనము సో విఐ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ ఆర్ఈ, కరెంట్ ఈక్వల్ టు మనకు ఈ వోల్టేజ్ బై సో మనకి ఈ బ్రాంచ్ గుంటే ఫ్లో అయ్యే కరెంట్ ఈ వి సిగ్నల్ టు బేస్ మధ్య ఫ్లో అయ్యే కరెంట్ ఐ అనుకుంటే వి సిగ్నల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. సో వి సిగ్నల్ బై ఆర్ సిగ్నల్ ప్లస్ ఆర్ఈ. సో విఐ ఈక్వల్ టు కరెంట్ వి సిగ్నల్ డివైడెడ్ బై ఆర్ సిగ్నల్ ప్లస్ ఆర్ఈ ఇంటూ ఆర్ఈ. సో ఇది ఇప్పుడు V0 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే V0 ఈక్వల్ టు విఐ స్థానంలో వి సిగ్నల్ ఇంటూ ఆర్ఈ బై ఆర్ సిగ్నల్ ప్లస్ ఆర్ఈ ఇంటూ ఆర్సీ ప్యారలల్ టు ఆర్ఎల్. సో ఈ బై స్మాల్ ఆర్ఈ. సో ఆర్ఈ క్యాన్సిల్ అయిపోయి మనకు V0 బై వి సిగ్నల్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఆర్సీ ప్యారలల్ టు ఆర్ఎల్ డివైడెడ్ బై ఆర్ సిగ్నల్ ప్లస్ ఆర్ఈ రావడం జరుగుతుంది. మనకు దేర్ ఫోర్ జీవీ ఈక్వల్ టు ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఆర్సీ ప్యారలల్ టు ఆర్ఎల్ బై ఆర్ సిగ్నల్ ప్లస్ ఆర్ఈ రావడం జరిగింది. ఇది ఒక ఫార్ములా. సో ఇదొక ఫార్ములా జీవీ ఓవరాల్ వోల్టేజ్ గెయిన్. ఆ తర్వాత మనకు ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ఐన్ ఈక్వల్ టు ఆర్ఈ, అవుట్పుట్ రెసిస్టెన్స్ R0 ఈక్వల్ టు ఆర్సీ రావడం జరిగింది. V0 వోల్టేజ్ గెయిన్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గెయిన్ రావడం జరిగింది. ఇది దీని డెరివేషన్. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.